హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఇటు మొదటి దశ కంప్లీట్ అయింది, ఇక రెండవ దశ కంప్లీట్ అయింది, ఇక మూడవ దశ మిగిలింది. సో ఈ మూడవ దశ రేపు జరుగుతుందంటే 17వ తారీఖు జరుగుతుందన్నమాట. ఇటు సర్పంచ్ స్థానాలకు గాను మొత్తం అభ్యర్థులు 3752 మంది పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వార్డు మెంబర్లు చూసుకుంటే 28406 మంది దీనికి పోటీ చేస్తున్నారు. పోలింగ్ రేపేనమాట. సో రెండో విడతలో ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు చూసుకుంటే 53.54% గెలిచారు. అదేవిధంగా బారస మద్దతుదారులు చూసుకుంటే 27.60% ఇటు బారస మద్దతుదారులు గెలిచారు. ఇటు భాజపా చూసుకుంటే 5.94% ఇటు భాజపా మద్దతుదారులు గెలిచారు. వాస్తవం చెప్పాలంటే ఇటు కాంగ్రెసు, బీఆర్ఎస్ అదేవిధంగా బారాస ఇటు ఇండిపెండెంట్లే ఈ బీజేపీతో పోల్చుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువ గెలిచినట్టు తెలుస్తుంది. వీళ్ళు ఓన్లీ 5%కే పరిమితం అయితే వాళ్ళు దాదాపు 10% దాకా ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులే గెలిచారు. సో మొదటి స్థానంలో కాంగ్రెస్, ఇటు రెండవ స్థానంలో బారాస, ఇటు మూడవ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు, నాలుగవ స్థానంలో భాజపా ఉందని చెప్పొచ్చు. వాస్తవం చెప్పాలంటే ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి పర్సంటేజ్ 50%కే పరిమితమైంది. కాకపోతే ఈ 70-80% వస్తే వాళ్ళకు గ్రామాల్లో కానీ రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ వాళ్ళకి మంచిగా ఉండేది. సో వాళ్ళు ఎట్టెక్కేలా కూడా మరోసారి ఇటు బీఆర్ఎస్కి పట్టం కట్టే అవకాశం ఉందనేది ఈ ఎన్నికలు చూసి తెలుస్తుంది. ఎందుకంటే అధికారం ఇంకా 3 ఏళ్ళు ఉన్నా ఎందుకు కాంగ్రెస్ సైడ్ పోవట్లేదు ఓటర్లు అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు మూడో దశ చూసుకుంటే ఇటు మొత్తం దీనికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఇటు రేపు జరుగుతున్నాయి, అంటే 17వ తారీఖు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఇటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేసింది. ఇటు మూడో దశకు సంబంధించి మొత్తం 4157 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. దాని తర్వాత 11 సర్పంచ్లకు నామినేషన్ దాఖలు చేసినారు. అదేవిధంగా 394 ఏకగ్రీవమైనవి. అదేవిధంగా మిగిలిన 3752 సర్పంచ్ పదవులకు అదేవిధంగా 12,640 మంది బరిలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇటు కాంగ్రెస్ కానీ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కానీ సో భాజపా కానీ సో మొత్తం 12,640 మంది కూడా బరిలో ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం కెటకేలకు కూడా ఇంకా మూడవ దశ అయితే కంప్లీట్ కాబోతుంది. 17వ తారీఖు కంప్లీట్ అయిపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ నెప్పులు ప్రమాణ స్వీకారం చేస్తారు కూడా వాళ్ళ తర్వాత చెప్పే అవకాశం ఉంది. ఈ నెల 20-21న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం సర్పంచ్లోని ఉప సర్పంచ్లోని వార్డు మెంబర్లు కూడా. సో దీనికి సంబంధించి కూడా ఒకసారి చూసుకుంటే ఇటు మూడవ దశకి మొత్తం ఒకసారి చూసుకొని అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మూడవ దశ విషయానికి వస్తే మొత్తం 36,437 వార్డులకు గాను మొత్తం 112 నామినేషన్లు దాఖలు కాలేదు. ఇప్పుడు చూస్తే ప్రజెంట్ 7,196 కూడా ఏకగ్రీవమైన తెలుస్తుంది వార్డులు. మిగిలినవి 28,406 వార్డులకు కూడా దాదాపు 75,000 మంది కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 2 దశల ఎన్నికలు కంప్లీట్ కావడంతో ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా విస్తృత సలహాలు చేస్తుంది. అదేవిధంగా కౌంటింగ్ ఏర్పాట్లు కూడా పకడ్బందీగా ఉండాలని కూడా అధికారులను ఆదేశించింది. చెల్లని ఓట్లు నిర్ధారణపై కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిర్దేశించి ఇటు రీకౌంటింగ్ అవసరమైతే అందుకు గాను అనుగుణంగా కూడా ప్రత్యేక ఏర్పాటు చేయాలని కూడా ఎన్నికల సంఘం అయితే ఇటు అధికారులకైతే చెప్పిందనమాట. అదేవిధంగా ఇటు ఊరేగింపులు కానీ ర్యాలీలు కూడా నిషేధం. ఎప్పుడంటే ఇటు మూడో విడత ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 15 సాయంత్రం నుంచి 10 గంటల వరకు కూడా ఇటు ర్యాలీలు కానీ ఊరేగింపులు కూడా ఉండొద్దని చెప్పి కూడా ఎన్నికల సంఘం చెప్పింది. దానికి సంబంధించి కూడా ఇటు పర్యవేక్షణకు సంబంధించి కలెక్టర్లు కానీ పోలీస్ కమిషనర్లు కానీ ఎస్పీలు కానీ వాళ్ళందరూ కూడా ఇటు ఉత్తర్వులు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం దీనికి సంబంధించి ఇట్లా ఉండాలని చెప్పి పేర్కొంది. ఇటు ఊరేగింపులు, బహిరంగ సభలు, సమావేశాలు, ప్రదర్శనలు చేపట్టరాదు. ఇటు లౌడ్ స్పీకర్లు పెట్టి పబ్లిక్ ఇబ్బంది పెట్టొద్దు. అదేవిధంగా పోలింగ్ ఓట్ల లెక్కింపు సమయంలో శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగించే కార్యక్రమాలను నివారించేందుకు కూడా పోలీసులు ఎప్పటికెప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు ఎన్నికల సంఘం అయితే ఈ పోలీసింగ్ అందరికి వివరించింది. దాదాపు ఇప్పటికే చూసుకుంటే 2,229 సీట్లలో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. తెలంగాణలో ఆదివారం జరిగిన రెండో విడతలో దాదాపు 2,299 కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. ఇటు సర్పంచ్ స్థానాలకు సాధించింది. అదేవిధంగా మొత్తం 4,330 గాను ఆ పార్టీ మద్దతుదారులు ఓన్లీ 2,299 సీట్లు విజయం సాధించిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ తర్వాత ఇటు బీఆర్ఎస్ఏ దాదాపు 1,300 స్థానాలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మిగిలిన స్థానాలు కూడా ఇటు ఇండిపెండెంట్లు దాంతోపాటు ఇటు బీజేపీ పార్టీ వాళ్ళ మద్దతుదారులు కూడా ఈ స్థానాలను అయితే కైవసం చేసుకుంటే తెలుస్తుంది. సో మొత్తం చూసుకుంటే ఇటు మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ కూడా దీనికి సంబంధించి చూసుకుంటే ఎట్టకేలకు కూడా మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉంది, రెండవ స్థానంలో బారస ఉంది, మూడో స్థానంలో ఇండిపెండెంట్లు ఉన్నారు, నాలుగో స్థానంలో భాజపా ఉంది. వాస్తవం చెప్పాలంటే ఇందాక చెప్పినటువంటి చూసుకుంటే ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇవి ఈ ఎన్నికలతోనే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా ఇంకా పెడితే మళ్ళీ వాళ్ళు ఏ విధంగా ఓటేస్తారు ఇవన్నీ పార్టీకి సంబంధం ఉండదు కాబట్టి పార్టీ మద్దతుదారులే ఉంటారు కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ పార్టీ సింబల్స్తోనే పార్టీ ఎవరైతే మెయిన్ ఉంటారో వాళ్ళే బీఫామ్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
సో పార్టీ మీద పోటీ చేసే అవకాశం ఉంది. దాంట్లో క్లియర్‌గా అర్థమవుతుంది. ఏ పార్టీ నుంచి పోటీ చేశారు, ఏ పార్టీ నుంచి ఓడిపోయారని. సో ఇప్పటికే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 50-60% దాటదంటున్నారు ఈ 3 దశల్లో గూడా. సో వీళ్ళకి 50-60% వస్తే వాళ్ళు చాలా వెనుకబడినట్టు, అదేవిధంగా వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నట్టు గూడా మనకైతే ఇప్పటికైతే అర్థమవుతుంది. వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు, ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారా? లేకపోతే మున్సిపాలిటీ, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు పెడతారా? లేకపోతే వీటితోనే సర్దిపెట్టుకొని పోతారా అని మనం వేచి చూడాలి. సో ఎట్టకేలకు గూడా కాంగ్రెస్ అయితే ఇటు రూరల్ అయితే చాలా వెనుకబడిందని చెప్పొచ్చు. కొన్ని ప్లేస్‌లో బీఆర్ఎస్ ఇటు సిద్దిపేట గాని, సిరిసిల్ల గాని, ఆదిలాబాద్ గాని కొన్ని నియోజకవర్గాలు భారీ ఎత్తున వాళ్ళ మద్దతుదారులైతే గెలిచారు. ఇటు భాజపా అయితే చాలా వెనుకబడిందని చెప్పొచ్చు. మళ్ళీ రాబోయే రోజుల్లో వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు? ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గూడా ఇటు బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ ఎంపీలను గాని, అదేవిధంగా ఎమ్మెల్యేలను గాని తిట్టాడాయన. ఎందుకు మీరు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? మీకన్నా అసదుద్దీన్ ఓవైసీ బెటరు. ఆయన అన్ని విధాలుగా సోషల్ మీడియాలో గాని, అదేవిధంగా పబ్లిక్‌లో చాలా యాక్టివ్ ఉన్నాడు. మీరు ఎందుకు యాక్టివ్ లేరు? మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేరు. మళ్ళీ బీఆర్ఎస్ఏ రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. మీరు ఇట్లేగానే చేస్తే మళ్ళీ పార్టీ తెలంగాణలో కనుమరుగైపోయే అవకాశం ఉంది. మీరు ఇవన్నీ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం వదిలేసి తెలంగాణలో మన పార్టీ బీజేపీ జెండా ఎగరాలంటే అందరూ ఐకమత్యంగా పనిచేయాలని చెప్పి కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు గాని, అదేవిధంగా కాంగ్రెస్ సారీ బీజేపీ ఎమ్మెల్యేలకు గాని ఆయన చెప్పడం జరిగింది. సో ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ ఎన్నికలు చాలా కీలకం కాబట్టి నార్త్‌తో పాటు ఇటు తెలంగాణలో గాని, అదేవిధంగా ఉత్తర మన భారతంలో గాని వాళ్ళు ఇటు కర్ణాటక గాని, తమిళనాడు గాని, అదేవిధంగా తెలంగాణ గాని చాలా ప్రాంతాలు గూడా వాళ్ళు ప్రాంతీయ పార్టీలను ఓడగొట్టి వాళ్ళు కైవసం చేసుకునే అవకాశం ఉందంటే బీజేపీ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుందని చెప్పొచ్చు. సో చూశారు గదా! ఈ మూడో దశకు సంబంధించి గూడా ఇంకేమైనా అప్‌డేట్ వచ్చినా, అదేవిధంగా రేపు 15వ తారీఖు కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మద్దతుదారులు ఎంతమంది గెలిచారో గూడా మొత్తం ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.